ఆయన శాశ్వతమైన కృప ప్రేమ మన మధ్యలో ఉంది. మనము క్రమంగా ధ్యానిస్తున్నటువంటి వాగ్దానాల వైపు మరోసారి చూద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మన జీవిత కాలానికి సరిపోయినటువంటి విషయాలు. నిర్గమాకాండంలోకి రండి మరొకసారి. 23వ అధ్యాయం. గతంలో 4 వారాలు కదా, 4 ఆశీర్వాదం ధ్యానం చేశాం అనుకుంటున్నాను నేను. 23వ అధ్యాయము 26వ వచనం. కడుపు దిగబడినది నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. పైన గొడ్డుదేది నీలో ఉండదు. మనుషుల్లో కానీ పశువుల్లో కానీ నీకు సంబంధించిన దేనిలో నో బ్యారెన్. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. గొడ్డుతనం ఏది నీలో ఉండదు అనగానే ఏదో కేవలం సంతానానికి సంబంధించింది మాత్రమే అనుకోవద్దు. పురుషులు సంఘమంతా కూడా అలక్ష్యం చేయకుండా శ్రద్ధగా దేవుని వాక్యం వైపు మనం చూడాలి. ఏది కూడా మనం అక్షరార్థంగా మాత్రమే తీసుకోము. అలంకార రూపంగా చూస్తాం, ఆత్మీయ కోణాన్ని చూస్తాం. అనుదిన మన జీవితానికి మనము వాక్యాన్ని ఆపాదించుకుంటాం. ఆమె అన్ని పరిస్థితుల మధ్యలో ఉన్న వారితో వారి హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. గత వారాల్లో వింటున్నటువంటి క్రమమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి సంతోషంగా ఉన్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. చక్కగా అర్థమవుతుందా ఎన్ని ఆశీర్వాదాలు ఈ పారాగ్రాఫ్ లో పొందుపరచబడ్డాయి. అయితే ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, ఇది కూడా ఒక కండిషనల్ బ్లెస్సింగ్, అన్కండిషనల్ కాదు, కండిషనల్ బ్లెస్సింగ్. పదే పదే నేను ప్రతి సందర్భంలో జ్ఞాపం చేస్తున్నాను. ఇఫ్ యూ హియర్ మై వాయిస్ ఇండీడ్, ఇఫ్ యూ ఫాలో మై కమాండ్మెంట్స్, ఇఫ్ యూ సర్వ్ విత్ యువర్ హోల్ హార్ట్. నీ హృదయంలో యథార్థత కలిగి పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను నీవు అనుసరించిన ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడు నో బ్యారెన్, నీకు సంబంధించిన యావత్తులో ఎక్కడ కూడా గొడ్డుతనం అనేదే కనబడదు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత నీ యొక్క దినముల లెక్కను నేను సంపూర్తి చేస్తాను అంటున్నాడు. మొదటి అంశం మనం చూద్దాం. అయితే ఒక చక్కటి ఉదాహరణ నేను మీ మధ్యకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండములోకి రండి. 16వ అధ్యాయం. ఆది కాండము 16వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఎవరైనా? ఆది కాండం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా షారయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగునేమో. నాకు చూడండి, నేను ప్రారంభంలో మీకు మాట చెప్తాను. బైబిల్ మనం ధ్యానం చేసుకున్నప్పుడు అందులో క్యారెక్టర్స్ జోలికి వెళ్ళకండి. అంటే ఎవరైనా చాలా గొప్ప విషయాలు చేస్తే వారిని ఏదో మనము పోవడం కానీ నేర్చుకోదగిన విషయాలు ఓకే, కానీ ఎవరైనా కాస్త పొరపాటు చేస్తే వారిని నీచంగా చూడడం కానీ. ఎందుకంటే చాలా మంది సేవకు నేను గమనిస్తుంటాను, చాలా తెగించి ప్రసంగాలు చేస్తుంటారు. పొరపాటున వారు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, బైబిల్లో భక్తులు వారికి మించి భక్తులమైనట్టుగా బరి తెగించి ప్రసంగాలు చేస్తుంటారు. కాస్త దైవికమైన భయంతో ప్రసంగాలు చేయాలి. ఎందుకంటే ప్రతి అంశం ఎందుకు రాయబడింది, ఎందుకు దేవుడు అంత గొప్ప భక్తుల జీవితాల్లో దొరికిన చిన్న చిన్న పొరపాట్లను సైతం మరుగు చేయకుండా మనకు బయలుపరచబడ్డాడు అంటే ఒకటే కారణం, అంచె దినములలో మనకు బుద్ధి కలుగజేయుటకు. ఆమె కనుక ఇలా చేశారా, ఇలా ప్రవర్తించారా, క్యారెక్టర్స్ జోలికి వెళ్ళకండి. నేర్చుకునే మనసుతో మాత్రమే వినండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. విశ్వాసులకు లేకపోతే మనందరికీ తల్లిగా పిలువబడింది శారా. అయితే ఆ ప్రారంభపు జీవితంలో గర్భఫలము ఇంకా కలగకపోతే, కాస్త ఆలస్యం వస్తున్న రోజుల్లో ఓ వైపున దేవుని వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ అంశము వాగ్దానానికి ముందు జరిగింది. మరి సబబే కదా అని తొందరపడకండి.
నిర్గమకాండంలో ఈ వాగ్దానం చదివా మోషే కాలంలో, మరి శారా ఈ వాగ్దానం వినలేదు కదా, అలా ప్రవర్తిస్తే తప్పేంటి అని మీకు ఆలోచన కలగొచ్చు. 12వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, నకలు చూడండి. 12వ అధ్యాయంలో వెన్ గాడ్ కాల్డ్ అబ్రహాం, అబ్రహామును పిలిచినప్పుడు అసలు ఏమని పిలిచాడు చెప్పండి నాకు, చూడకుండా చెప్పండి ఏమని పిలిచాడు. ఓకే, నువ్వు లేచి నీ స్వజనాన్ని దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఏం వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. గొప్ప జనం ఎలా అవుతారు? సంతానం కలిగితేనే కదా. నీ సంతానాన్ని ఆకాశం నక్షత్రాల్లాగా సముద్రం విస్తీర్ణంలాగా చేస్తానని అర్థం ఏంటి? గర్భఫలం ఇస్తాననే కదా. నీవే ఆశీర్వాదకరంగా ఉంటావంటే నీలోనే సంతానపు ఆశీర్వాదం లేకపోతే నువ్వు ప్రజలకు ఎలాగ ఆశీర్వాదం ఉండగలుగుతావు? ఈ వాగ్దానం 12వ అధ్యాయంలో ఇచ్చాడు కదా, ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి భార్యాభర్తలు కలిసే దేవునికి లోబడి మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ శారా అంటుంది, యెహోవా నాకు సంతానం లేకుండా చేశాడు. ఒకవేళ ఇదిగో ఇంకో వివాహం నువ్వు చేసుకో, ఈ దాసిని వివాహం చేసుకో. ఒకవేళ యెహోవా ఈమె ద్వారా నాకు సంతానం, చిన్న లాజిక్ ఏంటంటే, దేవుడు నీకు సంతానం ఇవ్వాలనుకున్నప్పుడు ఇండైరెక్ట్ మెథడ్స్ ఎందుకు? ఇవ్వాలనుకున్నప్పుడు దాసి సంతానం నీ సంతానంగా నువ్వు ఎంచగలిగినప్పుడు ఆ సంతానం మీద నీకు ఇవ్వాలిగా. నీకు ఇవ్వకుండా ఆపి మరి శరీరానుసారంగా ఆలోచిస్తుందా అంటే కాదు. యెహోవాయే దాసికి ఇవ్వాలంటుంది, దాసి ద్వారా నాకు ఇవ్వాలంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఒక మాట జాగ్రత్తగా వినాలి. ఎంత ప్రార్థనాపరులమైన, ఎంత భక్తిపరులమైన, విశ్వాస వీరులమైన ఈ శరీరం అనే గుడారాన్ని మనం విడిచిపెట్టేంత వరకు మనలో ఈ శరీర సంబంధమైనటువంటి ఒక మనస్సు, ఒక స్వభావము అది రేగుతూ ఉంటుంది. ప్రతి క్షణం మనలో పనిచేస్తుంటుంది, అది మాట్లాడుతూనే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? యెహోవా నాకు ఇవ్వలేదంటుంది. ఒకవేళ యెహోవా ఈమె ద్వారా కలగ చేస్తాడేమో. ఒక చిన్న డిస్కషన్ చెప్తాను, అందుకని చెప్పాను ప్రారంభంలో క్యారెక్టర్స్ టచ్ చేయొద్దని. భక్తులు తప్పు పెట్టేంత లేదు మనకు. నేను అడుగుతున్నాను, ఆమె ఏదో తొందరపడింది. ఎందుకు ఈ తొందర? పాతకాలంలో మన చిన్నతనంలో చూసాం ఇలాంటి ఉదంతాలు. వివాహం 5-10 సంవత్సరాల సంతానం లేదనుకోండి, పెద్దలే దగ్గరుండి మరొక వివాహం జరిపించేటువంటి స్టోరీలు ఎన్ని విన్నాం? భార్య ఒప్పుకొని వివాహం చేసే స్టోరీలు ఎన్ని విన్నాం? ఈ రోజుల్లో కాలం చాలా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరికి మంచి జ్ఞానం, తెలివితేటలు వచ్చాయి. సంతానం లేకపోయినా సంతోషంగా దేవుడు స్తుతించగలుగుతున్నారు. సంతానం లేకపోతే ఎవరినో ఒకరిని దత్తత తెచ్చుకొని అందరిని పెంచుకుంటున్నారు. ఆమేన్. అటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగట్లేదు. నేను అడుగుతున్నాను, అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు, స్వదేశాన్ని ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్తున్నప్పుడు శారానితో మాట్లాడలేదు కదా దేవుడు? అంతటి విశ్వాసం నీకు ఎక్కడిది? లోతు నీతో మాట్లాడలేదు దేవుడు. మీరు అబ్రహామును నమ్మారు. మరి సంతానం ఇస్తాను, ఆశీర్వదిస్తాను అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు శారా నమ్మాలి కదా. ఈ ప్రయత్నం దేనికి? అబ్రహాము కూడా నివారింప చూడలేదు. ఆ విషయం మనకు అవసరం లేదు. వివాహం జరిగిపోయింది, సంతానం కలిగిపోయింది, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఎవరిని చిన్నగా ఆ ఇంట్లో మొదలయ్యాయి సమస్యలు మొదలయ్యాయి. సర్వసాధారణమైన విషయం ఇది. హాగర్కి ఎప్పుడైతే సంతానం కలిగిందో తన యజమానురాలు దాని దృష్టికి నీచంగా ఎంచబడుతుంది. యు ఆర్ బ్యాడ్, నువ్వు గొడ్రాలు దానివి. గతంలో ఇచ్చే విలువ ఇవ్వట్లేదు, గతంలో లోబడినట్టుగా లోబడట్లేదు, సన్నిహితంగా ఉండట్లేదు, ప్రేమించట్లేదు. హృదయంలో ఒక నెగ్లిజెన్స్ మొదలైంది, తృణీకారం మొదలైంది, వివక్ష మొదలైంది, చిన్నచూపు మొదలైంది. ఊరికే ఎలగట్లేదు శారా. ఈ ఉదాంతం అంతా జరిగింది, గొడవ అంతా జరిగింది. వాగ్దానము ఉన్నను ఆ వాగ్దానము కాస్త ఆలస్యమైనప్పుడు మనిషి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి. మీకు అర్థమవుతుందా? మనిషి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. అసలు మీకు మాట చెప్పున, 15వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయంలో 4వ వచనం చదవండి.
యెహోవా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి ఇతడు ఇతడు నీకు వారసుడు కాడు, నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవు నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడగునని నీకు వారసుడు అవుతాడని 15వ అధ్యాయంలో అబ్రహాము తన బాధను వ్యక్తపరిచాడు దేవునితో. బహుగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు, దీవిస్తున్నావు, ఏ కొరత ఏ లేమి లేకుండా ఉన్నాను, కానీ వారసుడు లేడు, నాకు కుమారుడు లేడు, సంతానం లేదు. యెహోవా వాక్కు అతన్ని దర్శించడానికి వాగ్దానం ఇస్తుంది, నీ దాసుడుగు నీ పనివాడు నీకు వారసుడు కాడు, ఇదిగో నేను మీదకి దర్శిస్తాను, శారా కుమారుని కంటుంది, అతడు నీకు వాగ్దాన పుత్రుడిగా ఉంటాడు అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ అధ్యాయంలో మళ్ళీ పెళ్లి జరిగింది చెప్పండి స్పీడ్ గా. ఏ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు? అప్పుడెప్పుడో 75 ఏళ్ళు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు అవుతుంది, దేవుడు ఎక్కడ మాకు కనిపించట్లేదు, ఏమి కలగ చేసుకోవట్లేదు, మాట్లాడలేదు. విశ్వాసం అంటే ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల 25 ఏళ్ళు అవుతుంది, ఎంతగా నిరీక్షణ, మృతదిలమైనటువంటి దేహాలతో ఉన్నాం అనే దానికి అవకాశం లేదు అక్కడ. ఈ మాట కాస్త పక్కన పెడితే పిలిచిన నాటి నుండి దేవుడు వారితో ఉన్నట్టుగా అనిపించడం లేదా? వారితో నడుస్తున్నట్టుగా అనిపించట్లేదా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న విశ్వాసం వల్ల పుట్టించే కార్యక్రమాలు ఏమి జరగట్లేదా అంటే నేను కొన్ని ఉదాహరణ మీ మధ్య పెడతాను. 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయంలో దేవుడిలాగా వాగ్దానం చేసిన తర్వాత ఏమండి 10వ వాక్యం నుండి 20 వచనాల వరకు ఒకవేళ మనం చూడగలిగితే ఏమండి 10 నుంచి 20 వరకు అక్కడ నుండి ఉదాంతం మనకు తెలుసు. నాకు చెబుతాను నేను. నాకు చూడండి, మీరు ప్రయాణం చేస్తున్నారు వాగ్దానం దిశగా. శారా బహు సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, అన్య దేశం నుండి వెళ్తున్నారు. అక్కడ ఫరో రాజు దుర్మార్గుడిగా ఉన్నాడు. ఈ శారాను బట్టి తనకేమైనా హాని కలుగుతుందేమో అని ఆలోచన చేశాడు. దయచేసి నీవు నాకు సహోదరం చెప్పు, నన్ను బ్రతికిస్తారేమో అని చెప్పాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. వెళ్ళి ఫరో అది చెప్పారు. ఒకవేళ భార్య అని చెబితే పొరుగు వాని భార్యతో నాకేంటి పని అని ఒకవేళ ఫరో ఆలోచించేవాడేమో. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించి విడిపించే విషయాల్లో శరీర సంబంధమైన మన ఆలోచన వివేకం ఏం అవసరం లేదు, మన ప్రణాళికలు ఏం అవసరం లేదు. ఇక్కడ అబ్రహాము రచించినటువంటి ప్లాన్ సక్సెస్ అయిందా? అయిందన్నట్టుగా ఉంది, కాదన్నట్టుగా ఉంది. మరి శారాకి ఏదైనా హాని జరిగింటే, శారాకి ఏదైనా అతను ఏదైనా అఘాయితం చేస్తే ఏంటి అబ్రహాం పరిస్థితి? ఆ రాత్రి అసలు యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, ఆ స్థాయి కాకపోయినా, అన్యుడైనా దేవుడైన యెహోవా ఫరోతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ అబ్రహాము భార్య నువ్వు ముట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టాడో మాకు తెలియదు, ఎందుకు బంధించాడో మాకు తెలియదు అనగలుగుతామా? కాదే. ఫరో చెబుతున్నాడు, నీ దేవుడు గత రాత్రి నన్ను ఆమేన్ నీ దేవుడు నన్ను గద్దించాడు బాబు, ముట్టొద్దని చెప్పాడు. ఇదిగో నన్ను క్షమించేసి బహుమతులను తీసి వెళ్ళిపో. వాగ్దానం చేసిన వాడు కూడా నడుస్తున్నాడా చెప్పండి? వెంట ఉన్నాడా? శత్రువులకు దర్శనమిస్తున్నాడా? రాజులను గద్దిస్తున్నాడా? మరి ఏమయ్యాడు అనే దానికి ఆస్కారం ఎక్కడుంది? ఇది 12వ అధ్యాయంలో దేవుడు చేసిన ఒక అద్భుతం. అయితే 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో ఒక చిన్న గొడవ జరుగుతుంది సొంత కుటుంబంలో. ఎవరికి? లోతుకు అబ్రహాముకు. లోతు పశువుల కాపర్లకు, అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు. గొప్పగా ఆలోచించలేకపోయారు. ఇది పెద్ద అంశం, గతులు మనం ధ్యానం చేసాం. కాపర్లను తీసివేయకుండా, కాపర్లను దూరం పంపకుండా అన్నదమ్ములు విడిపోయారు. స్వదేశాన్ని విడిచిపెట్టి తనతో కూడా నమ్ముకుని ఎక్కడికి వెళ్తావు తెలియని ఆ కాలంలో లోతు అబ్రహాము వెంట నడిస్తే వాగ్దానం దిశగా తనతో పాటు ఉన్న వారందరినీ తీసుకెళ్లే విషయంలో అబ్రహాం ఎంత నిష్ఠగా ఉన్నప్పటికీ అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళడం అంటే సరాసరిగా దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకోవడమే, దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టడమే. ఎంత వ్యాకులము, ఎంత బాధ అబ్రహాం హృదయంలో ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కళ్ళెదుట చూస్తుండగా యోర్దాను ఎంచుకుని అటువైపుగా వెళ్ళిపోయాడు లోతు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ దుఃఖములో, ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును ఓదార్చాడా లేదా?
అబ్రహాం దగ్గరికి వచ్చాడా లేదా? అబ్రహాంతో మాట్లాడాడా లేదా? ఏదైనా ఒక నష్టమైన కష్టమైన ఒక స్పెషల్ ఎపిసోడ్ జరుగుతుంది అబ్రహాం జీవితంలో అంటే క్షణాల్లో దేవుడు దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం, డోంట్ వరీ, నువ్వు లోతు గురించి ఆలోచించొద్దు. ఐ విల్ టేక్ కేర్. నేను చూస్తాను ఆ విషయం. నీవు కన్నులెత్తి నేను చెప్పినటువంటి వాగ్దానం దిశగా నువ్వు, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను కలిసినా, ఏ పరిణామాలు నీ జీవితంలో జరిగినా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా గురి వద్దకే చూడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. Look unto the promise of God, which you are going to possess or inherit the land. Promise, prophecy. దేవుడిచ్చినటువంటి దాని వైపు చూడు. ఎంత ఆదరణ, ఎంత నెమ్మది కలిగింది అబ్రహాముకు. ఆ బలిపీఠాన్ని కూడా మనకు పేరు పెడుతూ గతంలో ధ్యానం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అలాగే 14వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. 14 జెనసిస్. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 300 వెంట పెట్టుకుని, చూడండి, సొదొమ గొమొర్ర మీదకి కొంతమంది రాజులు యుద్ధానికి వచ్చారు. ఆ ప్రాంతంలో లోతు నివాసం ఉంటున్నాడు. ఆ రాజ్యం మీద జయం పొంది యుద్ధం చేసి ఆ చెరపట్టుకుని వెళ్ళిపోతున్నారు సొదొమలో ఉన్న అంతటిని. అందులో లోతు భార్య, పిల్లలు, వాళ్ళ ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. ఇది అబ్రహాముకు వినపడింది. అబ్రహాం ఏం చేశాడు? యెహోవా యందు విచారం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, కూడి నడిచేవాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు. ఏదైతే చెరపట్టబడి తీసుకెళ్తున్నారో తన లోతుకు సంబంధించిన కుటుంబాన్ని, ఆస్తిపాస్తులను, మందలను అంతటినీ వెనక్కి తీసుకుని వచ్చాడు. ఆమేన్. అబ్రహాము ఒక రాజులాగా ఉన్నాడు. చూడండి, 3 రాజులతో అబ్రహాము యుద్ధం చేశాడు. అబ్రహాం ఇంత 318 మంది పుట్టి పెరిగినటువంటి అలవరచబడినటువంటి యోధులు ఉన్నారు. అబ్రహాముకు దేవుడు సహాయం చేయలేదా? యుద్ధంలో గెలుపునివ్వలేదా? ఇక్కడ కదా షాలేం రాజు నీకు ఎదురు పడ్డాడు. ఇక్కడ కదా నీకు సమాధానం దొరికింది. ఇక్కడ కదా నువ్వు దశమాంశములన్నీ కూడా షాలేం రాజు అయిన యాజకుడికి ఇచ్చావు. నువ్వు ఇక్కడ కదా అతడు నిన్ను ఆశీర్వదించాడు. ప్రతి అధ్యాయంలో ప్రతి పారాగ్రాఫ్ లో పిలువబడిన నాటి నుంచి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు ఎక్కడ విడిచిపెట్టే నిన్ను, నీ కుటుంబాన్ని, నీతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులను కూడా వెంబడిస్తున్నాయి కదా ఈ ఆశీర్వాదాలు. దేనికి ఇంకా గొడవ? దేనికి అనుమానం? దేనికి? ఏంటండి గొడవ? దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే త్వరగా ఒక ఏసీ మందిరం కట్టుకుంటారా అని దీని అర్థం. స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఈ కాలం అది పెద్ద కథే కాదు. హల్లెలూయా. ప్రతి అభ్యంతరాల మధ్యలోనే ఒక మంచి ఆలోచన దేవుడు ఇస్తుంటాడు. హల్లెలూయా. ఆమేన్. అయితే క్రమంగా ఎన్ని ధ్యానం చేసిన, ఉదాహరణకు ఒక 2-3 ఎపిసోడ్స్, అంటే ఎందుకు ఈ అధ్యాయం కంటే ముందే మాట్లాడుతున్నాను నేను. 15వ అధ్యాయంలో వచ్చాడు, వాగ్దానం చేశాడు. ప్రతి అధ్యాయంలో అద్భుత ఆశ్చర్య క్రియలు గుండా వెళ్తున్నారే. 16వ అధ్యాయం దేనికండి? వివాహం. దానికి సంబంధించిన వాగ్దానం ఇచ్చాడా లేదా? మీరు 21వ అధ్యాయం 8-9 వచ్చిన ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయగా అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైనటువంటి హాగరు కనినటువంటి కుమారుడు పరిహరించుట, అపహాస్యం చేయుట, ఎగతాళి చేయుట, చిన్న చూపు చూడటం, గేలి చేయటం షారా గమనించింది. ఊరికి ఎలగొట్టింది కఠినాత్మరాలు. ఆమె తప్పేం లేదు, ఆమె పెళ్లి చేసింది, ఆమె ఎలగొట్టింది. ఒక కోణమే ధ్యానం చేస్తారు. బ్యాక్గ్రౌండ్ లో ఉందా మ్యూజిక్? ఉంది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. గర్భవతి అవుతాని ఆమె ఎగతాలు చేసింది. ఇప్పుడు కొడుకు మొదలుపెట్టాడు. ఎక్కడ పోతుంది కుటుంబంలో అలవాట్లవి? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఈ అపహాస్యము, ఎగతాళి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వరకు, నేటి వరకు.
ఆది కాండంలో 21 అధ్యాయంలో రాయబడిన అంశము గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు, లేఖ రాస్తున్నప్పుడు పౌలు ఎందుకు నీకు జ్ఞాపకం వచ్చింది? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎందుకు నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు? ఓ మాట చూస్తారా గలతీ పత్రికలో? పౌలు సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 28, 29 వచనాలు, 29 చదవండి, 29 చదవండి. ఇప్పుడు అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టినో, నా సొంత మాటలు కాదు, ఇప్పుడు అనే మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. సొంత మాట చెప్పండి. నేను ఇప్పుడు అని పౌలు అంటున్నాడు. ఇది ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఇది ప్రభు రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఇది హ్యావ్ బీన్ పెట్టాలి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు చూడండి, ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టాడో. ఒక మంచి మాట వస్తుంది నాకు, వినండి. చూడండి, నీకు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని ప్రభు నీతో మాట్లాడాడు. అయితే నీవు చేసినటువంటి ప్రయత్నం వల్ల నీకు కలిగింది ఏంటి? శరీర సంబంధమైనటువంటి ప్రతిఫలం. ఆగరు కాదు, శార కాదు, వాక్యం వింటున్న నీవు దేవుని వాగ్దానపు దిశగా నీ జీవితాన్ని సరిచేయనప్పుడు, ఎదురు చూడనప్పుడు, విశ్వసించినప్పుడు, నీవు చేసే ప్రయత్నాల్లో కూడా నీకు ప్రతిఫలం దొరుకుతుంది. కానీ అది ఫ్రమ్ ద ఫ్లెష్. అది నీకు ముల్లే కానీ ఆశీర్వాదం ఎలాగవుతుంది? మీరు యోచించండి. ఇలాగ దేవుడు ఇవ్వనివి మీ జీవితాల్లో ఎన్ని కష్టపడి మీరు మూట కట్టుకున్నారు. ఇక జీవితకాలం దాన్ని పోగొట్టుకోలేక హింస చేయబడుతున్నారు, ఎగతాళి చేయబడుతున్నారు. అనుభవించక తప్పదు. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మీలో ఉండకుండా దాన్ని వెళ్ళగొట్టమని మన పితరులకు చెప్పాడు. వెళ్ళగొట్టని వారు నీకు శూలములాగా, మురులాగా ఉంటారు. జీవితకాలం అంటే అదే. ప్రాణాత్మ దేహములలో ఉన్నటువంటి కల్మషము, మలినం ఏదైనా దేవుని పరిశుద్ధతకు వాక్యం వ్యతిరేకముగా ఉన్నది, వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నది, నువ్వు తీసివేయకపోతే నీ ప్రయత్నాల ద్వారా నువ్వు పొందుకున్న శరీర సంబంధమైనది ఆత్మను ఎగతాళి చేస్తూ నీ జీవితకాలాన్ని పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎంత వ్యాకులం ఉంటే, ఎంత కష్టం ఉంటే పౌలు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు మా రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. దీని వెనక కారణం చెప్పమంటారా? ఈ ధ్యానిస్తున్న మొదటి అంశానికి ఒక పేరు పెట్టమంటారా? టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ఏంటిది? వాగ్దానం ఇచ్చాడు, సంతానం ఇస్తానని. రాజులను గద్దిస్తున్నాడు, యుద్ధాలు చేయిస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, కూడా నడుస్తున్నాడు. కానీ వాగ్దానం విషయంలో కాస్త అలక్ష్యం చేయలేదు, ఆలస్యం చేశాడు. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. అది నీ విశ్వాసానికి, చెప్పండి, పలకండి. ఎందుకు మీరు తలదిస్తారు నాకు అర్థం అవుతుంది. అది మీ విశ్వాసానికి, చెప్పండి, మీ విశ్వాసానికి పరీక్ష. అది పోనీ లేట్ తర్వాత ఓకే, మీరు నా మాట వినలేదు, విశ్వసించలేదు, మీరు మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నారు, సంతానం కలిగేది, ఇక క్లోజ్, నా వాగ్దానం వెనక్కి తీసుకుంటున్నాను, ఇక నేను సంతానం ఇవ్వను అన్నాడా? చెప్పండి, అన్నాడా? ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కృప ఎంత గొప్పదో. ఆమేన్. ఆయన తిరిగి వాగ్దానం ఇచ్చి, ఏమండి, వాగ్దానం ఇచ్చి, అమ్మ వీళ్ళు ఎక్కువ రాసుకుంటున్నారమ్మా. లైవ్ లో వినే వాళ్ళ దేశంలో, తెలుగులో అందరికి తెలుస్తుంది మీ సంఘం గురించి కూడా. రెఫరెన్స్ రాసేసి వెంటనే నాకు చూడాలి, తల చూపించడం. నాకు ఇది పదే నేను చెప్పకూడదు. మధ్యలో నేను ఎక్కడ ఎడిట్ చేయట్లేదు, లైవ్ పోతుంది. అది వెరీ సింపుల్. రెఫరెన్స్ అంటే నాకు చూడాలి, ఎందుకంటే ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. నేను నా జ్ఞానంతో నేను మాట్లాడలేదు. మార్పులు వస్తున్నప్పుడు కూడా దేవునితో ఒక అనుసంధానాన్ని పోరాడుకుంటూ వస్తాను మనసులో. నాకు ప్రభు ఆ కనెక్షన్, ఆ అటరెన్స్ నాకు కావాలి, ఆ స్పిరిట్ నాకు కావాలి. డిస్టర్బ్ అయిపోతుంది. ఎలాగా దేవుడు తిరిగి వాగ్దానం ఇచ్చి ఏం చెప్పాడు? ఈ వాగ్దానాన్ని పొంది శరీర సంబంధమైంది వెళ్ళగొట్టు. స్తోత్రం చెప్పండి. వెళ్ళగొట్టు దాన్ని, శరీర సంబంధమైన దాన్ని వెళ్ళగొట్టు. నీ సొంత ప్రయత్నాల చేత సంపాదించుకున్న దాన్ని ఆత్మ ద్వారా వెళ్ళగొట్టు. ఆత్మ చేత శరీర క్రియలను చంపినే వల్ల నువ్వు బ్రతుకుతావు. ఇది టెస్ట్ ఆఫ్
యువర్ ఫెయిత్ అయితే, కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతూ చెప్పిన మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, టెస్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఆ విశ్వాసం ఉందో లేదో మీరు పరిశీలన చేయండి. హల్లెలూయా. మనం ఏం ధ్యానం చేస్తున్నాం? నో బ్యారెన్. హల్లెలూయా. నీలో ఏ గొడ్రాలితనమో, జ్ఞానము లేని రోజుల్లో గొడ్రాలితనం అంటే స్త్రీకి మాత్రం పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు అనుకునేవారు. పురుషుడి ద్వారా సంతానం కలుగుతుంది కనుక గొడ్రాలి అంటే ఎవడో తెలుసని. మరి ఆ నింద ఇప్పుడు ఇద్దరికి వస్తుంది, ఒకరికి కాదు. వాస్తవంగా చెప్పాలని నా బోర్డు చెబితే ఇక పురుషుడికే వస్తుంది. అది ఏదేమైనా అక్షరార్థంగా, అలాగే అంతకు మించి నేను కంక్లూజ్ చేస్తాను చివరిలో, ఆత్మానుసారంగా ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి ఎవరి జీవితంలో కూడా ఇక ఈ బ్యారెన్ అనే మాట వినపడకూడదు. ఆమె చెప్పండి. వెంటనే మరొక మాట మీరు చదవాలి. ఆదికాండము 25వ అధ్యాయంలోకి రండి. వాగ్దానం ఎలాగో కొనసాగుతోంది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 25:11. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైనటువంటి ఇస్సాకు ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు అబ్రహాము మరణించిన తర్వాత దేవుడు అతని కుమారుడు అగు ఇస్సాకును ఆశీర్వదించాడు. అయితే ఇదే అధ్యాయంలో 21వ వచనం చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక. 21వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉండగా, బాబు నేను చదువుతున్నాను కదా, ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉండగా. పైన 11వ వచనంలో మీరు చూడదు, మళ్ళీ నేను నగలి చూడండి మీరు. పైన 11వ వచనంలో ఆశీర్వదించను, 21వ వచనంలో ఆమె ఇంకా ఆఫ్టర్ గాడ్ బ్లెస్డ్ దెమ్, pronounced blessings over them, remembered the covenant with Abraham. తండ్రిని జ్ఞాపకం చేసుకొని, వాగ్దానం జ్ఞాపకం చేసుకొని, వారి మీద ఆశీర్వచనం పలికిన తర్వాత కూడా ఇంకా అతని ఇంట్లో ఏమనాలి దీన్ని? ఇక్కడే మనుషులు తొందరపడుతున్నారు, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ దేవుడు ఏమాయనో మాకేం తెలియదు, ఏదో వాగ్దానం చెప్పాడు, ఏదో ప్రవచనం చెప్పాడు, దేవుడు అడ్రస్ లేడు, సేవకు అడ్రస్ లేడు, ఇలా ఉండిపోతే మనం పండిపోతాం. రకరకాల టెక్నాలజీ పెరిగే, ఏదో ప్రయత్నాలు చేయకపోతే, గాల్లో దీపం పెడితే దేవుడైనా ఆర్పుతాడా? ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడి సొంత ప్రయత్నాలు మనం బాగా వినండి. వాగ్దానము ట్రాన్స్ఫర్ అవుతుంది, వెంట గుడ్డుతనం కూడా ట్రాన్స్ఫర్ అయింది. అబ్రహాము యొక్క ఆశీర్వచనం దేవుడు ఇస్సాకు మీద పలుకుతున్నాడు, కానీ శారా అనుభవించినట్టుగానే ఇక్కడ ఇస్సాకు భార్య పేరు చెప్తారు చూడకుండా. అసలు రిబ్కా ఎంత మంచిది, ఎంత మంచి గుణగణాలు గలది, ఎంత లోబడింది. దేవునికైనా, భర్తకైనా, తల్లిదండ్రులకైనా, వచ్చిన పెద్ద మనిషికైనా ఎట్లా మాట్లాడింది, ఎలా వంటకు నిలిపి, అసలు ఆ లైఫ్ ఏంటండి? ఆమె గొడ్రాతనం ఏంటి? ఇది పరీక్ష కాకపోతే దేవుని ఆశీర్వచనం పొందకుండా ఉండేదానికి ఒక్కటైనా ఆమెలో అవలక్షణాన్ని మనం గుర్తుపట్టగలుగుతామా? ఈ విషయంలో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, రిబ్కా మారింటే బాగుంది అంటామా? మాదిరికరంగా ఉంది కదా యవనస్తులకు. ఇంత భక్తిగా ఉన్న దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇంకా సంవత్సరాల తరబడి జరగట్లేదే. దిస్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్. ఆమేన్. యువర్ ప్రేయర్. నేను ఏం చేయాలి? దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? దేవుని స్థానంలో నేనున్నానా? పోనీ శారమ్మ చేసినట్టుగా మన మీద చేద్దామా? అక్కడ చూడండి 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై దేవునికి స్తోత్రం చెప్పండి. నాకెళ్ళి చూడండి, జనరేషన్ మారుతోంది, జ్ఞానము పెరుగుతుంది, వివేచన పెరుగుతుంది, దేవుడు కృపణిస్తున్నాడు, సొంత ప్రయత్నాలు చేయట్లేదు. ఈ విషయమై మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. 11వ వచనంలో నాకు ఎదురై ప్రత్యక్షమై, మా పితరుల వాగ్దానం నా మీద నువ్వు పలికావు, ఆశీర్వదించావు. నువ్వు ఆశీర్వదించావు అంటే తప్పకుండా అందులో సంత
వాగ్దాన వృత్తి ఉంది కనుక సొంత ప్రయత్నం నేను చేయకూడదు. ఐ వాంట్ టు ప్రే ఫర్ మై వైఫ్. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, తొందరపడద్దు. ఓ దాసిని ఎత్తుకోవద్దు, వెయిట్ చేయండి, ప్రార్థన చేస్తాను నీ కొరకు. గాడ్ హర్డ్, యెహోవా అతని ప్రార్థన విని ఆమెను దర్శించి ఆలకించి అద్భుతకరమైన ఎవరినిచ్చాడు? ఏశావును యాకోబునిచ్చాడు. ఆమె మీకు అంశం చెబుతాను. సాధారణంగా అటు షారా అయినా, షారాకి చాలా ఆలస్యమైంది. అదేంటో విడ్డూరం. హాగరుకు వెంటనే సంతానం కలిగింది. ఈ రోజుల్లో ప్రస్తుత టెక్నాలజీ సైన్స్ మీద ఆధారపడి ఒక మాట చెబుతాను. సంతానం కలిగేది స్త్రీకి కాదు, పురుషులకే తేల్చారు. అంటే స్త్రీ తల్లి అనేది కేవలం క్యారియర్ మాత్రమే. పురుషునికే పిల్లలు పడతారు, ఆమె కేవలం క్యారీ చేస్తారు అంతే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక పిల్లలు పుట్టలేదంటే మగవాళ్ళని నిందించాలి కానీ ఆడవాళ్ళని కాదు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆమె ఈ విషయానికి వస్తే మరి అక్కడ అబ్రహాం స్టోరీలో కూడా సైన్స్ ఈరోజు డెవలప్ అయినా సత్యం అది కాబట్టి అబ్రహాంకు ఎందుకు షారాకు పిల్లలు పుట్టలేదు? షారాతో పని లేనప్పుడు, కేవలం ఆమె క్యారీ అయినప్పుడు ఎందుకు హాగరు పుట్టింది? ఇది కుమారుడైన ఇస్సాకు జీవితంలో వచ్చేసరికి గొడ్రాలతనం కొనసాగుతున్నప్పుడు ఇస్సాకు అంటున్నాడు, మనం ప్రార్థన చెయ్యాలి, యెహోవా యుద్ధ మేము విచారణ చేయాలి, కనిపెట్టాలి. శరీర సంబంధంగా దీన్ని తీసుకోలేదు. దీని స్టోరీ ఎంతవరకు కొనసాగిందో నేను వీలైనంత వరకు ముగించే ప్రయత్నం చేస్తాను. నేను మన మనసులో శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది అలా కొనసాగుతూ ఉండాలి అంతే. ఒకవేళ యాకోబు కూడా ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే శరీర సంబంధమైనది ఏదైనా బయటకు వచ్చేది. యాకోబు ఆ పని చేయకపోయినా శరీర సంబంధమైనది ఒకటి బయటకు వచ్చేది. అది కూడా చెబుతాను. ఇద్దరు కుమారులను ఇచ్చాడు. ఆమె ఒకరి పేరేమో ఏశావు, మరొకరి పేరేమో. సాధారణంగా అంటే ఆ స్త్రీకి వెంటనే పుట్టారు, షారాకు పుట్టలేదు అంటే ఇది అసాధారణమైంది, స్పెషల్ కేస్. రిబ్కా చుట్టుపక్కల ఉన్న అందరికీ సంతానం కలుగుతుంది, రిబ్కా కలగలేదు. ఇది ఒక స్పెషల్ కేస్. ఎందుకు దేవుడు అలా చేశాడు అంటే అన్యాచురల్ గా, స్పెషల్ గా ఎందుకు లెక్క కడుతున్నాడంటే అందరికీ జరిగినట్టుగా మీకు శరీర సంబంధంగా కాదు పిల్లలు పుట్టింది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్. మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేనే మీకు సంతానాన్ని ఇస్తున్నానని నిరూపించడానికే ఈ ఆలస్యం జరిగింది. అర్థమైందన్నమాట. ఆమె అందరికీ జరిగినట్టుగా జనరల్ గా జరిగితే స్పెషాలిటీ ఏముంది? దేవుడి గొప్పతనం ఉంది నీ జీవితంలో, నువ్వు గుర్తుపట్టలేవు దీన్ని. అందుకే ఇలాంటి స్టోరీలు జరిగిన తర్వాత దేవుడు పవర్ ఆఫ్ ప్రేయర్, పవర్ ఆఫ్ ఫెయిత్, పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ శక్తి ఏమండి ఇది మాత్రమే చేయగలిగింది అని వారితో మాట్లాడుతున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆలస్యం లేకపోతే ఏమండి కొంతకాలం అలాగా కొనసాగకపోతే, వారు సంవత్సరాలు దొరికిపోతున్నాయని దేవుని దగ్గర ఎదురు చూసి ప్రార్థన చేయకపోతే, అసలు ఆలస్యము అనే మాట లేకపోతే అద్భుతం అనే మాట పుడుతుందా? అసలు అర్థం ఉంటుందా ఆ మాటకు? క్షణంలో జరిగిపోతే అర్థం ఉంటుందా? ఆలస్యం అనే మాట ఉంది కనుకనే అంటే ఈ స్టోరీస్ అంతా, ఈ ఆలస్యం అంతా, వాగ్దానం ఉన్న ఆలస్యం ఏంటి ఏంటంటే గాడ్ ప్రిపేర్డ్ దెమ్ ఫర్ మిరకల్స్. ఆమేన్. నీ జీవితంలో వాగ్దానం పొందిన తర్వాత కూడా ఇంకా ఆలస్యం జరుగుతుంది అంటే కమింగ్ డేస్ ఏదో గొప్ప అద్భుతం నీ జీవితంలో అయినా. హల్లెలూయా. దాని ద్వారా మనతో మాట్లాడినట్టు నీ ద్వారా అనేకులతో ఆయన ముచ్చరించేదాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఒక మంచి పిలుపు, ఇటువంటి స్థితిగతుల మధ్యలో కొనసాగుతున్నటువంటి మనుషులకు ఒక మంచి పిలుపు. యెషయా గ్రంథంలోకి రండి, 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొట్టమొదటి వచనం. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. ఆగండి.
మీకు ఏదైనా పరిచయం ఉన్న స్త్రీలు ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత వివాహం జరిగి పిల్లలు పుట్టలేదంటే వారి దగ్గరికి వెళ్ళి జయగీతం ఎత్తండి అనండి. మీరు ఏమంటారు వాళ్ళు? జయకీర్తనలు ఎత్తండి, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, వాయిద్యాలు వాయించండి. దేనికి సార్ అంటే, అదే ఇంకా పిల్లలు పుట్టేది కదా, మీరు గొడ్రాలుగా ఉన్నారు, మీకు ఇంకా ప్రసవ వేదన కలగలేదు, స్తోత్రం చెప్పినట్టు చెప్తారా? వాగ్దానము పదే పదే మాట్లాడిన, విశ్లేషించిన, ఉదాహరణలతో ఉదహరించబడిన వాగ్దానాన్ని బట్టి సంతోషించలేని ఇరుకైన కురుచైన మనస్తత్వం లేని మనుషులు వెళ్ళిపోయారు. ఈ పిలుపులో అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. ఒకటి ప్రస్తుత పరిస్థితి. ఏమని పిలుస్తున్నాడు? ఓ యు బ్యారెన్, గొడ్రాల. ఇక ఈ వచనం నుంచి భౌతికమైన సంతానం గురించి మర్చిపోండి. గొడ్రాల అనే మాటకు ఏదైతే పొందగోరి పొందలేదో చెప్పండి. దేవుని చిత్తానుసారముగా ప్రార్థించి ఏదైతే పొందగోరి, వాగ్దానం వినపడి వాగ్దాన్ని చూసి ఏదైతే పొందగోరి పొందలేదో దాని గురించి ఆలోచన చేయండి. అందుకే కదా ఈ పిలుపునిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితి ఏమో భారంగా ఉంది, గొడ్రాలిగా ఉంది. అయితే జయగీతం ఎత్తమంటున్నాడు, కీర్తన ఎత్తి పాడమంటున్నాడు, సంతోషంగా ఉండమంటున్నాడు. అనే ఈ పరిస్థితిలో ఉన్నవాడు ఎలా సంతోషిస్తాడు? వాగ్దానం ఆయన ఇచ్చాడు, ప్రవచనం ఆయన ఇచ్చాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన దానిని నీలో నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆలస్యం అనేది అది నీకు కానీ దేవునికి కాదు. నీ శరీరంలో మృదుతులమైనటువంటి అంశాలతో దేవునికి పని లేదు. ఆయన ఎప్పుడైనా ఏమైనా చేయగలిగినటువంటి వాడు కనుక, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అదొక్క అంశాన్ని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా జయగీతం ఎత్తి నువ్వు సంతోషించగలగాలి. అలా నువ్వు చేస్తున్నప్పుడు అర్థం ఏంటంటే ఆ వాగ్దానం పట్ల నువ్వు విశ్వాసము చెప్పండి ఉంచుతున్నావు అని. మీకు అర్థమైందా? నేను ఇంకా స్టోరీలు నేనే చెప్పగలను. నిర్గమకాండ 23లో మీకు గొడ్డుతనం ఉండదని వాగ్దానం చేయకముందు 2 స్టోరీలు చెప్పాను. మరి సమయాల మొదటి గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి ప్రార్థనా యోధురాలైనటువంటి హన్నా, ఈ వాగ్దానం తర్వాత ఉన్నటువంటి స్త్రీ, ఆమెకు సంతానం లేదు. చాలా సంవత్సరాలు ఎగతాళి చేయబడింది, మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసింది, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంది, ఏకాగ్రత సంసారాలుగా చేసేవాడివి, సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసేదానివి, సంతోషంతో నింపేవాడివి అని ప్రార్థన చేసింది. ఏమంటున్నారు? నీ ప్రార్థన అంగీకరించబడింది, దేవుని దర్శిస్తున్నాడు, వెళ్ళిపో. మీదకు కుమారుని పట్టుకొని వచ్చి దేవునికి స్తోత్రం. ఆమేన్. సమూయేలును చూచు వరకు హన్న ప్రార్థన విడవనట్టే మీరు యోచించి పొందనిది మీ జీవితంలో ఉన్న సమూయేలు. ఆమె చెప్పండి. మీరు పొందాలనుకుని ఇంతవరకు పొందనిది ఆ సమూయేలు. అది ప్రార్థించి నువ్వు పొందాలి. అది నీకు మాత్రమే ఆశీర్వాదం కాదు, దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదం. ఆమేన్. అందుకే ఆలస్యం. హల్లెలూయా. ఇవ్వబోతున్నది, రాబోతున్నది సార్వత్రిక సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది కనుకనే ఆలస్యం అవుతుంది. దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ యువర్ ఫెయిత్, యువర్ ప్రేయర్. వింటావా లేదా, లోపడతావా లేదా, ఎదురు చూస్తావా లేదా? ఏదో నా బ్రతుకు నేను బ్రతికేస్తానంటే క్షణాలు ఇచ్చేస్తాడు. అది కాదు కదా పిలుపు. రాబోతున్న తరానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. మీరు చాలా హుషారుగా, ధైర్యంగా నన్ను నమ్మండి, అసత్యాలు బోధ చేయండి. వాక్యం అంటుంది కదా, దేవుని ప్రవక్తల్ని నమ్మండి, ప్రవక్త వాక్యం చెప్పకపోడు మానుకొనడు. హల్లెలూయా. కనుక ప్రస్తుత స్థితుల పైన నీరు గారిపోయి నిస్సత్తువతో, నిరాశతో వాక్యం వద్దు, ధైర్యంగా వాక్యం వినండి. ఆమేన్. ఈ వాగ్దానంలో ఇలా పిలుస్తున్నాడు, పాడమంటున్నాడు, సంతోష గీతము ఆలపించమంటున్నాడు. ఇక్కడ మీకు మాట చెప్పాలి ఏదంటే, అందుకే ఇక ఆధ్యాత్మికమైన కోణంలో మనం వాక్యాన్ని చూడాలి కనుక స్పిరిచువల్ డిసోలేషన్ అంటారు. అంటే ఒక నిర్జీవమైనటువంటి పరిస్థితి, ఎడారి లాంటి పరిస్థితి. ఎందుకు? వాగ్దానం వినపడింది, వాగ్దానం దేవుడు ఇచ్చాడు, ఈ వాగ్దానాన్ని అనుభవిస్తున్నాం, కానీ ఆ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడట్లేదు. ఈ ప్రసంగంతో పాటు మీకు మాట చెబుతాను. బైబిల్ మీరు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడాలి అన్నట్టుగానే చదవండి. కానీ
లేఖనాల్లో మీరు జ్ఞానాన్ని మాత్రం వెతకొద్దు. ఆమె చెప్పండి. లేఖనాల్లో జ్ఞానాన్ని, ఎందుకంటే కొందరు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, కొందరు అద్భుతాలు చేయమంటున్నారు. మేమేమో క్రీస్తును ప్రకటిస్తున్నామంటున్నాడు పౌలు. ఆమె అంటే అందరూ చెప్పినట్టుగా మనం చెబితే మంచిది కాదు కదా, ఏదో కొత్త అంశాన్ని తీసుకొద్దామని విపరీతమైనటువంటి పోకడలకు వెళ్ళి ఇది జ్ఞానం అని ప్రదర్శించేటువంటి సేవకులు చివరికి అవమానించబడుతున్నారు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, అసలు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాదు, ఇస్మాయిల్ కాదు అని. ఎంత విడ్డూరం ఇది! ఈ డిబేట్ల జోలికి వెళ్ళే మనసు నాకు లేదు గనక, ఇతరులను ద్వేషించి దూషించే మనసు నాకు లేదు కనుక ఏదో సింపుల్ గా సంఘంలో చెబుతున్నాను. అలాంటి విషయాలు మీ చెవున పడితే మీరు కూడా తప్పుద్రోవలకు వెళ్తారని. మీరు గలతీ పత్రికలు ఎగరండి. ఈ వాక్యంలో నుండి పక్కకి వెళ్ళకుండా నేను మాట్లాడుతున్న గలతీ పత్రికలు ఎగరండి. 4వ అధ్యాయం చదివారు కదా, ఇందాక 29 చదివారు, ఇప్పుడు 28 చదవండి. ఆ సేవకునికి జవాబు దొరుకుతుంది, మీకు జవాబు దొరుకుతుంది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె, స్తోత్రం చెప్పండి. మీకు ఎక్కడైనా వినపడితే ఆ సేవకుని చెప్పండి, కనబడితే కూడా. జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయొద్దు. గతంలో భక్తులు బోధించిన వాడికంటే కొత్తగా ఏదో తేవాలంటే నీకు అవమానం మిగిలిపోతుంది. వాస్తవానికి గతంలో నేను మీకేం చెప్పాను, అబ్రహాముతో దేవుడు సమస్త భూమిని ఆస్వాదిస్తానన్నప్పుడు ఎలా ఇస్సాకుతో సాధ్యమవుతుంది, అందులో రాబోతున్న క్రీస్తు కూడా ఉన్నాడని చెప్పాను. అది చెప్పాల్సిన క్రమం. అసలు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కూడా కాదు, క్రీస్తు గురించి మాట్లాడాడంటే మరి ఇస్సాకు కూడా శరీర సంబంధిగా మారిపోడా, మిగిలిపోడా? ఇస్సాకు మాత్రమే కాదు, ఆ ఇస్సాకు ద్వారా రాబోతున్న క్రీస్తు కూడా అందులో ఉన్నాడు. ఇది లెక్క. మరి ఈ లేఖనం ఏమంటుంది? ఇస్సాకు చదవండి, వాగ్దానమును బట్టి. స్తోత్రం చెప్పండి. మరి వాగ్దాన పుత్రుడా కాదా? కాదా? ఇది చదివినప్పుడు మీకు అనుమానం ఉందా? మీ మైండ్ కరప్ట్ అవుతాయని చెబుతున్నాను. ఇస్సాకు మాత్రమే కాదండి బాబు సార్, మేము కూడా వాగ్దాన పుత్రులమే. ఆమె చదవండి మళ్ళీ ఆ మాట. సహోదరులారా, మనమును ఈయన ఏంటి, అబ్రహాం యొక్క గొడ్రాలితనం గురించి చెప్పాడు, ఇస్సాకు యొక్క గొడ్రాలితనం గురించి చెప్పాడు, వాళ్ళ భార్య గొడ్రాలితనం చెప్పాడు. ఈ కథలు మాకు దేనికి అంటే, ఇటు చూడండి, ఇది వరకు మీరు యోచించి వాగ్దానం విని ధ్యానించి పొందని అంశాల్లో ఎక్కడ బ్యారెండెస్ ఉందో అది మీరు పొందేదానికి వారి దేని మాకు పోటీ అంటే మీరు కూడా వారు వలె వాగ్దానము కుమారులుగా ఉన్నారు. ఆమె ఇంత క్రమముగా పరిశుద్ధాత్ముడు తప్ప ఎవడు బోధించలేడు. మీరు కూడా వాగ్దాన పుత్రులే. సారమ్మ తొందరపడద్దు. ఇస్సాకులకు కనిపెట్టండి, ప్రార్థన చేయండి. మీరు వాగ్దాన పుత్రులు, మనము కూడా వాగ్దానమును బట్టి పుట్టాము. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని హేళన చేస్తున్నాడు. అబ్రహాము సంతానం అంతా సంతానం కాదు. అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవాడే అబ్రహాం పిల్లలుగా ఎంచబడతాడు. మనం క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్నాం, హక్కుదారులుగా ఉన్నాం, వారసులుగా ఉన్నాం, వాగ్దాన పుత్రులుగా ఉన్నాం. కనుక మీకు ఇచ్చినటువంటి వాగ్దానం మీ జీవితంలో, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఐజాక్స్ లైఫ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. ఆమె వారికి వాగ్దానం ఉంది, వాగ్దానం వినబడింది, వారి జీవితం నెరవేర్చబడింది. అయితే మనం కూడా వాగ్దానం పుత్రులు మైండం కనుక అది మనకు వినబడుతుంది, మన జీవితంలో కూడా అది ఒక మాట చెప్పి ముగించాలి. పోగొట్టుకునే అవకాశం ఎక్కడైనా ఉందా అంటే, ఈ స్పిరిచువల్ డిసొల్యూషన్ అనే మాటకు పొందకపోవటం మాత్రమే కాదు, పొందినవాడు మార్గ మధ్యలో తప్పిపోవటం. పొందకపోవటమే కాదు, పొందినవాడు మార్గ మధ్యలో తప్పిపోవటం. ఒక మాట చదివింది రోమపత్రిక 9వ అధ్యాయం. రోమపత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. స్పీడ్గా. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానము. ఆ మాట చెబుతూ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 12 నుండి. అందరూ చదవండి, అందరూ. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక
పిలిచివాని మూలముగా నిలకడగా ఉండ నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడ్డాడు. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తినని పై వచనంలో శరీర సంబంధమైన పిల్లలు కాదు, దేవుని పిల్లలు అంటే అబ్రహాము సంబంధులు విశ్వాసము గలవారు మాత్రమే అని చెబుతూ కింద ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక శరీర సంబంధిని చూపిస్తున్నాడు, ఒక ఆత్మ సంబంధిని చూపిస్తున్నాడు. ఇటు చూడగా మీరు ఆశీర్వచనం పొంది వాగ్దానం పొంది దాన్ని నెరవేర్చుకున్నటువంటి ఇస్సాకు గర్భములో నుండే ఇద్దరు బయటకు వచ్చారు. ఆ ఇద్దరి పైన ఇప్పుడు అబ్రహాం ఆశీర్వచనం ట్రాన్స్ఫర్ అయినట్టే ఇప్పుడు వారిద్దరి పైన ఈ ఆశీర్వచనం ఉంది కదా. వారిలో ప్రాముఖ్యంగా జ్యేష్ఠత్వం ఎవరికి ఇచ్చాడు? ఎవరి మీద ఉంది? ఏసావు మీద ఉంది. మరి ఎందుకు శరీర సంబంధిగా మిగిలిపోయాడు? వాగ్దానం పట్ల విశ్వాసం లేదా? నిరీక్షణ లేదా? కనిపెట్టడం లేదా? దేవుని వాగ్దానం అంటే అంత నిర్లక్ష్య వైఖరి ఉందా? లెక్కతనం లేదా నీకు? చచ్చిపోతుంటే ఏంటి జ్యేష్ఠత్వం, ఆహారం పెట్టి చేసి చేసుకో. ఎంత సులువుగా ఏదో పెన్ను పేపర్ ఇచ్చినట్టుగా. జ్యేష్ఠత్వం అంటే జన్మలో ఒకసారి వచ్చేదండి. జ్యేష్ఠత్వం అది ఏమనుకుంటున్నాను? పోతే తెచ్చుకోవడానికి. దేనికోసం ఇచ్చావు? ఆహారం కోసం. ఆకలి అవుతుందా, చచ్చిపోతున్నాను, తెలివిగా జ్యేష్ఠత్వం అడిగేసాడు. తీసేసుకో జ్యేష్ఠత్వం. ఇందును బట్టి ఏసావు ఎలా మిగిలిపోయాడు? పలకాలందరూ అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాడు. ఎవరిని? వాగ్దానం వచ్చింది, గొడ్రాలితనం వచ్చింది, ప్రార్థన చేశారు, నెరవేర్చబడింది. ఇస్సాకులో నుండి ఏసావు వచ్చాడు, యాకోబు వచ్చాడు. ఇద్దరి మీద ఆశీర్వచనం వచ్చింది. ఒకరిలో గొడ్రాలితనం మిగిలిపోయింది అంటున్నాను నేను. ఇది సంతానం కాదు. ఏసావులో మిగిలిపోయిన గొడ్రాలితనం దేవుని ఆశీర్వచనం నెరవేర్చబడకపోవటం, వాగ్దానం నెరవేర్చబడకపోవటం, జ్యేష్ఠత్వాన్ని కొనసాగించలేకపోవటం కారణంలో శరీర సంబంధిగా మిగిలిపోయావు. అర్థమైందా? శరీరానుసరంగా ఆలోచించేవాడు ఇలాగా గొడ్రాలిగా మిగిలిపోతాడు. మరి యాకోబు దీవించబడ్డా? ఆమేన్. అతని తర్వాత పిల్లలు దీవించబడ్డారు. నేటికి మన తరం కూడా దీవించబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు నన్ను నీ హృదయపూర్వకముగా సేవించిన ఎడల్లా. నిర్ధారణ చేయబడిందా? విశ్వాసం కలిగిందా? నమ్మకం పుట్టిందా? ఇంకా ఏమైనా స్టోరీలు అవసరమా? ఉదాహరణలు అవసరమా? అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం ఉన్నది, వారసత్వం ఉన్నది, ఆశీర్వాదం ఉంది. విశ్వసించి కనిపెట్టి ప్రార్థించి యాకోబులాగా దీవించబడతావు. ముగింపు క్యారెక్టర్ ఏసావులాగా శరీర సంబంధిగా మిగిలిపోతావు.